ఎర్రవెల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాల తర్వాత బహిరంగ సభలో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. మనం పోయినప్పుడు చూడమా చేసుకుంటే మనకు కాదు, అట్లా మనం కూడా చేసుకోవచ్చు. మన ఊరు మందంలో చిన్నగా పెద్దగా అటువంటి అన్నీ కూడా ఎక్కడెక్కడ గ్రామంలో చెట్లు ఎక్కువ పెట్టుకోవాలి, ఎక్కడ మంచిగా మంది నలుగురు కూర్చుని మాట్లాడుకున్నట్టు చేసుకోవాలి, ఏం పద్ధతి చేసుకోవాలి అంతా కూడా నిర్ణయం చేస్తారు ఇంజనీర్లు. సిటీలలో ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది. ఇంకొక మాట కూడా నేను ఏం చెప్తున్నా అంటే, కొంతమంది ఇంతకుముందు మంజూరైనటువంటి స్కీమ్లలో ఒక్క రూమ్ ఇల్లు కట్టుకున్నారు. పాపం ఒక్క రూమ్ ఇల్లు ఉండద్దు ఎర్రవెల్లి, వాళ్ళకి ఇంకొక రూమ్, ఇంకో వంటశాల, ఒక హాలు శాంక్షన్ చేద్దాం. ఎర్రవెల్లిలో ఎవరు చూసినా డబల్ బెడ్రూమ్ ఇంట్లోనే ఉండాలి, సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండద్దు. అది కూడా మనం చేసుకుందాం, వాళ్ళకు కూడా కట్టుకున్నాం. గ్రామం మొత్తం సైరకు రావాలి. ఒక దెబ్బకు ఇక దయ్యం వదిలాలి, ఇక అంతే కదా. ఇక సీదా చేసుకున్నాడు అంతా సీదానే చేసుకోవాలి. ఇక అది అట్లా చేసుకోవాలి. ఇది ఒక పని, ఒక లెవెల్ మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి పనులు చేసేటి. నేనేం చేస్తా, ఒక వారంలో ఈ కళ్ళ డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళందరిని తీసుకొచ్చి ఐ క్యాంప్ పెట్టుకుంటాం. ఊళ్ళందరూ కళ్ళ టెస్ట్ చేసుకుంటాం. ఎవరు మన పెద్ద పెద్ద మనుషులకు పాపం కళ్ళద్దాలు కావాలి, పాత ఇదా మన మంచి అయిపోతే కొత్తవి కావాలి, అందరికీ ఫ్రీగా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసుకుందాం. ఇంకో రోజు మంచి పెద్ద డాక్టర్లు అందరిని తీసుకొని వచ్చి అందరి ఆరోగ్యం కూడా పరీక్ష చేయించుకుందాం. చెరువుగా మనకు బీమార్ వచ్చేదాకా ఇబ్బంది పడకుండా ముందే చెకప్ చేసుకుంటే ఏదైనా మంచిగా చెడుగా ఉంటే డాక్టర్లు చెప్తారు. దాని ప్రకారం మనం మంచిగా మందు తీసుకోవచ్చు, గోలు తీసుకోవచ్చు, దానికి అవసరమైన వైద్యం చేయించుకోవచ్చు. అది కూడా చేయించుకుందాం. ఇట్లా పోయినా కొద్దీ తొవ్వ చాలా పొడుగుంటుంది. ఇది ఏదో ఒక ముచ్చటతో అయిపోయేది కాదు. నేను నిన్ననే చెప్పిన మీకు, ఇదేం ఎలక్షన్ రాజకీయం ఇవాళ మాట్లాడి రేపు అవుతాయి అట్లా కాదు కదా. ఇది మనం బతుకుదాం, బాగుపడదాం అనుకొని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి తొవ్వ. అందువల్ల ఏ ఒక్క కారణం ఆగిపోదు. ఆరోగ్యం మంచిగా చేసుకుందాం, కండ్ల విషయం చూపించుకుందాం, ఇండ్లు మంచిగా కట్టుకుందాం, ఊరు మంచిగా బ్రహ్మాండంగా చేసుకుందాం. దాంతోపాటు బతుకు తెరువు ముచ్చట కూడా ఉంది. భూములు లేవు, భూములున్న రైతులు ఇప్పుడు పండించే పంటలు కాకుండా కొత్త మేలైన పంటలు, విత్తనాలు పండించి ఎక్కువ సంపాదించే మార్గం రైతులకు దొరకాలి, తొవ్వ దొరకాలి. భూమి జాగా లేని వాళ్ళ గురించి కూడా తీవ్రమైన ఆలోచన చేసుకోవాలి మనం. భూమి జాగా లేదా అంటే ఉంటే ఉన్నది, లేకపోతే లేదు. ఇంతకుముందు సర్కార్లు అట్లా పనిచేసినాయి. ఇంకా బంధుకు తీసుకుపోయి 300 ఎకరాలు దళిత సోదరులకు ఇచ్చారు అని రాళ్ళు రప్పలు గుట్ట. అది దున్నపోదామంటే దున్నరాదు, పండది. దానిలో అంతా 100-150 ఎకరం కూడా చక్కగా లేదని నాకు తెలిసింది. నేను మళ్ళీ ట్రిప్ వచ్చినాడు, ఆడికి పోదాం అందరం కలిసి. ఆడ ఎవరెవరికైతే భూములు ఉన్నాయో ఆడికి పోయి మొత్తం దాన్ని సర్వే చేసి ఆ రాళ్ళ రప్పలు కొన్ని పీకేసి కలిగినట్టు పీకేసి ఆడ కూడా నీటి వసతి తెచ్చి మంచిగా డ్రిప్పులు పెట్టి బ్రహ్మాండంగా వ్యవసాయాలు మొదలు కావాలి అందరూ. ఇక దళిత సోదరులు కూడా మేము వెనుకకున్నాం, మాకు ఎవరు చేస్తారనేది బంద్ పెట్టాలి. ఇక పెద్దోళ్ళు లేరు, చిన్నోళ్ళు లేరు, అంతా మనుషులమే, అందరం కూడా మనుషులాగానే బతకాలి. కాబట్టి ఆ భూముల సంగతి ఏంది, ఎట్లా చేసుకుందాం, దాని అయిపోయింది, దాన్ని కూడా నేనే నిలబడి చేయిస్తాను. ఇప్పుడు నా తోటకాడ లేవా డ్రిప్ లైన్ గిట్ట మంచిగా సేమ్ అట్నే కావాలి. ఆడ కూడా అట్నే పంట వండాలి. ఎందుకు వండ చేస్తే వండదా? తప్పకుండా పడుతుంది. కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం చేజెక్కించుకుందాం. పాత భూములు ఎన్ని ఉన్నాయి, అక్కడ చేసుకుంటే వచ్చే భూమి ఎంత ఉంటుంది, అప్పటికి కూడా భూమి లేని వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళకి ఏదైనా సదుపాయం, ఒక ఆయనకు డీసీఎం కొనిస్తాం, ఒక ఆయనకు దుకాణం పెట్టిస్తాం. వాళ్ళు ఎట్లయితే బతుకుతారో ఆలోచన చేసి ఆ పద్ధతిలో చేసుకుందాం. ఈ పద్ధతులలో మనం చేసుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉంటాయి, ఇంకెన్నో ఉంటాయి. నేను ఒక్కసారి నేను అన్నీ చెప్తే మీరు ఆగమవుతారు, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలే. అర్థం కూడా కాదు కదా అందరికీ. కాబట్టి ఒకటి చేసుకుంటూ పోతా ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రకారం చేసుకుందాం. నిన్న మనకు కావాల్సింది ఏముండే, గ్రామంలో ఐక్యత రావాల్సి ఉంటుంది, నమ్మకం, విశ్వాసం రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చింది, ముందుకు వచ్చినాం. ఇంతకు ముందు మాట్లాడితే నేను ఇంచు కూడా జరగా అంటే ఆయన ఇల్లు తీసేస్తారని ఆయనే వచ్చి అడుగుతుండు. మారిపోయింది కదా. ఇంతకుముందు ఏంటంటే నమ్మకం లేదు, గిట్నే లీడర్లు పడతారు అంటారు, అవతల పడతారు, కానీ మళ్ళీ చేస్తారా మాకని ఒక అపనమ్మకం ఉంటుంది. అట్లా కాదు. అందువల్ల ఇలా విశ్వాసం వచ్చింది, నమ్మకం వచ్చింది, అందరం కలిసినాం, పనిచేసినాం. కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పిన, ఇల్లు గీనామోనది చేస్తే మరి ఉండడంత ఇబ్బంది అవుతుంది, యాన్నో ఉండాలి, తలదాచుకున్నట్టు ఉండాలి, 4 నెలలనే కట్టాలి ఇండ్లు అని చెప్పిన. అర్జెంటుగా టెండర్ పిలవాలి, 4 నెలల్లో ఇల్లు కట్టాలి.
ఇండ్లు కంప్లీట్ కాగానే మంచిగా సున్నాలు రంగులు జోరుదారుగా వేసి మళ్ళీ ఇయ్యాల చేసిన దావత్ చేయాలి. అంతే కదా. ఆ రోజు మనకు ఎర్రవేలులో నిజమైన పండుగ. అందరం ఎవరి ఇంట్లో వాళ్ళు మంచిగా ఇంట్లో నల్లాతోని లైట్తోని ఫ్యాన్తోని బ్రహ్మాండంగా ఉంటే అది ఎర్రవేలు. ఈ ముక్కిపోయిన ఇండ్లు ములిగిపోయిన ఇండ్లు ఎప్పుడు మీద పడుతుందో, ఎండ్ల తేలు ఉన్నదో ఎండ్ల పాము ఉన్నదో గంత ఆగమం ఉండద్దు కదా. అడవిలో బతికినట్టే ఉండే. ఏంది ఇప్పుడు కూలగొడుతుంటే అవన్నీ ఎట్లా కనబడుతుంది. ఈ వెనకకు పోతే ఆ వడ్డోళ్ళ వాడకట్టుకు బజార్ సాప్ అయిపోయింది ఎగ్దం. అంత ఎటో ఉండే. ఇలా సైరకి వచ్చింది జరంతా. అయితే రేపు ఇలా మిషన్లు జాలలే, తర్వాయి దొరకాలి కదా పనిచేస్తే. ఇలా అర్థమైంది మన జాయింట్ కలెక్టర్ గారు. నేను ఒక కాడు ఉంటుంది కాదు కదా, ఆ కరీంనగర్ జిల్లాలో గిట్నే ఒక ఊరు ఒప్పుకొని వచ్చిన మీ ఊరికి వస్తా అని చెప్పి. 24 తారీఖు నాడు పోవాలి. అక్కడ వాళ్ళకి ఇంత లోతు మనకు తెలిసినంత లోతు తెలియలేదు. కాబట్టి మన జేసీ గారిని అక్కడ డ్యూటీకి పంపిస్తాను నేను రేపు. తప్పదు కదా మరి, మనం చేయాలి కదా. రేపు అక్కడికి పోతున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఆర్డీఓ గారు ఉంటారు, ఇంకా ఇతర అధికారులు ఉంటారు. ఇవాళ తీసేసిన ఆ జేసీబీ మిషన్లు ఒక 20 వస్తాయి రేపు. 20 మిషన్లు మాట్లాడిన ఆల్రెడీ రేపు వచ్చేస్తాయి. ఎందుకంటే 4 నెలల్లో కట్టుకోవాలనుకుంటాం కదా. మరి 4 నెలల్లో కట్టాలంటే తీసి సాఫ్ చేసి బజార్లు గిజాలు ఈ పైప్ లైన్లు కరెంటు స్తంభాలను లెక్క చేసుకొని మళ్ళీ ఇల్లు ఎట్లా రావాలి, ఏ వరుసలు రావాలి, ఎట్లొస్తే మంచిగా ప్రమాదం లేకుండా ఉంటుంది అట్నే కట్టుకోవాలి కదా. కాబట్టి అదంతా ఇంజనీర్లు నిర్ణయం చేస్తారు, మనకు సంబంధం ఉండదు. నువ్వు ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సిటీలలో ఎట్లా చేస్తారో అట్లా బ్రహ్మాండంగా చేస్తారు. చేసి ఆ విధంగా మనం చేసుకుంటాం. ఇండ్లు కట్టేటి కూడా మంచిగా పిల్లర్స్ పోసి కడతారు. ఎవరన్నా రేపు కష్టపడి ఇద్దరు అన్నదా ఉన్నారు అనుకో, దాని ఇద్దరు లగ్గాలు అయిపోయాయి. మళ్ళీ ఇల్లు వేసుకుంటే కష్టమవుతుంది కదా. అవసరం వస్తే సేమ్ పోర్షన్ మీద వేసుకుంటట్టు ఉండాలి, మళ్ళీ ఇబ్బంది లేకుండా. అందుకే ఇప్పుడు కట్టే ఇల్లు ఏదైతే ఉందో మంచిగా పిల్లర్స్తోని మంచి వసతితోని ఫస్ట్ క్లాస్ కడతారు. ఇంట్లోనే నల్లా సర్కార్ డబ్బులతోనే ఇంట్లోనే నల్లా పెడతారు. మంచిగా చక్కగా మనం వాడుకునే పరిస్థితి ఉంటుంది. అట్లా ముందుకు పోయే పరిస్థితి కాదు. ఒకటి గొప్పగా జీవించడం, పరిశుభ్రంగా జీవించడం, గ్రామాన్ని గొప్పగా పెట్టుకోవడం. ఖచ్చితంగా రోజు మనం వేసే చెత్త ఎట్లేయన్నో ఎర్రవేలు గ్రామానికి అవసరం వస్తే నా సొంత డబ్బులు పెట్టి ఇంటికి 2 ప్లాస్టిక్ బుట్టలు నేను కొనిస్తా. చెత్త బజార్లు వేయద్దు. మనం భోంగి ఓడడం ఆయనతో పలికాయ పొట్లం అదో దీనికి అదే కింద పడిచింది అనుకో, వాడిని సిగ్గేసేటట్టు మనమే తీసి చెత్త బుట్టలు వేయాలి. ఇక మళ్ళీ తప్ప ఏడు గదిగా అట్లా ఏం చేయాలంటే ఆ విధంగా చేయాలి. చేస్తే అయితే అంత పెద్ద గొప్ప విషయం కాదు. ప్రతి ఇంటికి 2 ప్లాస్టిక్ బుట్టలు నేనే కొనిస్తా. ఒక దాంట్లో తడి చెత్త వేయాలి, ఒక దాంట్లో పొడి చెత్త వేయాలి. ఆ చెత్త తడి చెత్తనేమో ఎరువు పోతుంది, పొడి చెత్తనేమో కరెంటు బుట్టేయడానికి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అవి తీసుకుపోవడానికి గ్రామానికి రిక్షాలు వస్తాయి, మన 3 సైకిళ్ళ రిక్షాలు వస్తాయి. ఇదంతా మనం చేసే వరకల్లా ఓటి వెనక ఓటి ఇవన్నీ వస్తూనే ఉంటాయి. వచ్చి అంతా కూడా ఎట్లుండాలంటే ఏంద్రాయం ఎర్రవెల్లి గిట్ల అయిపోయింది ఏకదం అన్నట్టు కావాలి. ఇంత మార్పు వచ్చింది ఏంది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది మార్పు అనే మాట రావాలి. వస్తేనే మన గొప్ప, మన గౌరవం. అందరం కూడా చాలా గొప్పగా బతికేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి మనం. ఇది ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోదాం. హనుమంతరావు గారు 6 నెలలనే మనం మారిపోవాలని ఆయన ఆశపడ్డాడు. తప్పులేదు. యువకుడు కాబట్టి, ఉత్సాహం ఉంది కాబట్టి, ఈయనే అధికారి కాబట్టి నేను 1-4 మాటలు వస్తా, తిరుగుతా, చేపిస్తానే దానిలో చెప్తున్నాడు. నిజంగానే పట్టుబడితే 6 నెలలు చాలా చేసే ఆస్కారం ఉంటుంది. ఈ లోపల నేను జేసీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దళితులకు ఇచ్చిన 350 ఎకరాల భూమి ఎట్లా ఉందో ఈ లోపల సర్వే చేయండి. స్పెషల్ టీమ్స్ పెట్టి సర్వే చేసి అవి ఎట్లా ఉన్నాయి, సాగుకు ఎంత అనుకూలం ఉంది, ఎంత లేదు, రాళ్ళు రప్పలు ఎంతవరకు క్లియర్ చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు, మనం ఎస్సీ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకొని బ్రహ్మాండంగా అక్కడ కూడా నీటి వసతి ఎట్లా, వాళ్ళు కూడా గొప్పగా బతకడేటట్లా అనే పరిస్థితి వెంటనే తయారు కావాలి. దళిత బస్తీలో ఎవరైతే యువకులు, పెద్ద మనుషులు, మన వార్డు మెంబర్లు ఉన్నారో అధికారులు చెప్పినాడు పోయి మొత్తం మంచిగా అద్దుబందులను చూసుకొని పర్ఫెక్ట్గా దాన్ని చేయించుకోవాలి. చేసుకొని చక్కగా చేసుకుంటే అక్కడ కూడా పని మొదలయ్యే అవకాశం ఉంటుంది. మనకు ఏడు కాకపోయినా వచ్చే ఆయటి వరకు తయారు చేసుకోవచ్చు కదా. సర్కారు సపోర్ట్ ఉంటే బ్రహ్మాండంగా చేయాలి. ఆ ప్రకారం అది కూడా తయారు కావాలి. ఇట్లా ఒకటి చేసుకుంటూ పోదాం. చేసుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలని నీకు ముందు చెప్తాను నేను. ఇప్పటికిప్పుడు చెప్తే అన్నీ కావు, ఓటికోటికి కావాలంటే కాదు. వేరే కొంతమంది చేసుకున్న కాడ బాగా చేసుకున్నారు. వాళ్ళ ఊళ్ళో తాగద్దని నిషేధం పెట్టుకున్నారు కొందరు. ఇంకో కొన్ని ఊళ్ళేమో ఇక తాగుడు బంద్ చేస్తారు, అందరూ బంద్ చేయరు అన్నట్టుగా తాగినోడు బజార్ మీదకి రావద్దని పెట్టుకున్నారు. రకరకాలు పెట్టుకున్నారు. మనమే అందాకపోతామో మనం ఆలోచించుకుందాం. కొంత దూరం ప్రయాణం జరిగినాక కొంత జరుగుతుంటే అప్పుడు అనుకుందాం. అప్పుడు మనం మళ్ళీ కూర్చొని విచారం చేసుకుందాం.
ఇట్లా నేను చాలాసార్లు మళ్ళీ వస్తాను. ఇదే బాట బట్టి మనం ఎర్రవేలంత ముందుకు పోదాం కదా. పోదామా వద్దా? పోవాలంటే వాళ్ళు చేతులు లేవట్టుంది. ఈ పక్కకున్న లేవట్లేదు. వద్దావా? పత్రికలలో కూడా లేవట్టాలి. అందరం లేవడతాను అయితే లేకపోతే కాదు కదా. అట్టగా పోవాలి కదా. ఇదే బాటలో పోదాం. ఇక పోయి దారి పట్టుకుంటే ఒకటి 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 చేసుకుంటూ పోదాము. ఇక దరిద్రం మీద యుద్ధం. ఇక చెత్త మీద, దరిద్రం మీద, పేదరికం మీద మన యుద్ధం. మనం ఎందుకు ధనవంతులం కామో, ఎట్లా కామో, ఎవడాపుతాడో నేను మీ ఎంబడి ఉంటాయి. ఇక ఆ విధంగా పోదాం. ఎందుకు పైకి రాము? పైకి ఎందుకు రాము? అంత కష్టం చేసే మనుషులమే ఉన్నాం. కష్టం చేతులనే కదా లక్ష్మి ఉంటుంది. అందువల్ల పేదరికం ఉంటానికి లేదు. ఇంకోటి మోటు మాటలు బంద్ చేయాలి. నిన్న చెప్పినా కదా నేను. ఏముంది దానికి మన ఖర్చు ఉన్నదా? తిట్టానంటే తిట్లు కమ్మినాయా? ఇప్పుడు మొదలు పెడితే రేపు గీయాలి తిట్టచ్చు. గన్ని తిట్లున్నాయి లోకం మీద. మన ప్రేమ ఎక్కువైతే అంటాం కదా, చిన్నగాది కూడా వచ్చిన అర్రా అంటాం. అట్లా అనద్దు కదా. ఏం దానికి ఖర్చు లేదు, ఎవరికి కష్టపెట్టేది లేదు, ఎవరి మీద బాధపడలేదు. మన ఊళ్ళో అపశబ్దం విని రావద్దు. మనం మంచిగా మాట్లాడాలి, సంస్కారంగా మాట్లాడాలి అనుకుంటే మంచిగా మాట్లాడలేము. దానికి వల్ల బ్రహ్మదేవుడు అది చెప్పాను మనకు. అది మన కానిపైన ఎవరన్నా అపశబ్దం మాట్లాడితే 50 రూపాయలు జుర్మానా ఎత్తమని పెట్టాలి. అంతే కదా. ఆటోమేటిక్గా బంద్ అవుతుంది. ఏది కూడా ఒక్క రోజుతో రాదు కదా. ఇప్పుడు భావనలను వడకట్టుకోదాం. వాళ్ళు తిట్టుకుంటారు మన లెక్క? తిట్టుకోరు. మనం కూడా అట్లా మంచిగా మాట్లాడచ్చు కదా. సంస్కారం అంటే ఓ రోజుతో రాదు, నేర్చుకుంటే వస్తుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. కాబట్టి మంచి వైపు జరిగే ప్రయాణంలో ముందుగా నమ్మకం అనిపించేది. ఏమో అవుతుందంటవా, గంత దూరం పోతామంటవా అని అనుకుంటాం. కానీ పట్టుబడితే కాంది ఏది లేదు. భగవంతుడు మనకంత శక్తి ఇచ్చిండు. సరే, ఇన్ని రోజులు మనకు గుర్తు కాలే. ఇవాళ మనం తెలివికి వచ్చినాం అనుకుంటున్నాం. మనం నడతాం పని. నేను మళ్ళీ ఒక 4-5 రోజుల నాటికి మళ్ళీ వస్తాను. నేను కరీంనగర్ జిల్లాలో పోయి ఇదే పని మీద పోతున్నా. పోయి ఆడ 2 తట్టలు మోసి వాళ్ళని కూడా చెప్పి రావాలి కదా. జిల్లాకు ఒక ఊరు తయారు చేసినా ఆ జిల్లాకు వెలుతురు వస్తుంది. దాన్ని చూసి కొందరు నేర్చుకుంటారు. కాబట్టి కరీంనగర్ జిల్లా చూసుకొని మళ్ళీ 27కో 28 తారీఖుకో హైదరాబాద్ పోయి 2-3 మీటింగ్లు ఉంటాయి. అవి కూడా చూసుకొని మళ్ళీ ఒకసారి నేను వచ్చిపోతే అప్పటికంతా క్లియర్ అవుతుంది. ఈ కూడగొట్టేది కానీ, తీసేసేది కానీ, వాళ్ళే పాపం కిటికీలు ఉంటాయి, కట్టెలు ఉంటాయి, వాళ్ళకు కూడా నష్టం చేయదు కదా. అవన్నీ ఏరుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి, ఎవరే వాళ్ళు, అవన్నీ కూడా జరుగుతాయి. ఆ రోజు మళ్ళీ వచ్చి ఎజెండా ఖరారు చేద్దాం. కమ్యూనిటీ హాల్ ఎట్లా కడదాం, ఈ ఊళ్ళో ఏది ఎక్కడ చేద్దాం, ఈ లోపల ప్లానింగ్ అయిపోతుంది. చాలా వరకు చేస్తారు. జాయింట్ కలెక్టర్ గారు 2 రోజులు కరీంనగర్ పోయి మళ్ళీ వాపస్ అవుతారు. నాతో పాటే రాగానే మళ్ళీ వచ్చి కూర్చొని మొత్తం అంతా కూడా చేస్తారు. ఆ ప్రకారంగా ముందుకు పోవాలి. ఎంపీ గారు, మీ మంత్కి ఎంత డబ్బు ఇస్తారు? 20,000కి ఓ 50 లక్షలు ఇస్తారా మాకు? మన ఎంపీ గారు 50 లక్షలు ఇస్తాను గట్టిగా సపోర్ట్ కొట్టుంది. ఇక అందరు నడుకోవాలి కదా. మరి ఆడిని తీడింతా బతికినే అవుతుందా? ఇంతేమైనా కార్యం పెట్టుకున్నప్పుడు ఆయన మన ఎంపీ గారు, ఆయనకు సంవత్సరానికి 5 కోట్లు వస్తాయి. అయితే ఆయనకి 1000 ఊళ్ళు ఉంటాయి, ఒక్క ఊరికి ఇయరాదు కదా. ఇక నేను ఏదో మజబూరి చేసి ఇప్పుడు 50 కోట్లు అయితే 50 లక్షలు అయితే మన ఊరికి తీసుకున్నాం. ఏదో పని కావాలి కదా మరి మనకు. రేపు కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలి, ఇంకోటి కట్టుకోవాలి, యాడ్ నుంచి కడతాం మరి. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు 50 లక్షలు ఒప్పుకున్నాడు, తప్పకుండా ఇస్తాడు. అది తీసుకుందాం. ఇక ఇటు నేను చాలా తెస్తా, మీరు నా ఎంబడి ఉంటే. ఇట్లాగా తప్పకుండా జిల్లా కలెక్టర్ కూడా అడుక్కుంటున్నాను నేను ఇప్పుడు. ఆయన దగ్గర కూడా జిల్లా ఖర్చు పెట్టడానికి 10 కోట్లు ఉంటాయి. మీరేం ఇస్తారు? ఒక 25 లక్షలు ఇస్తారా? ఎంత? కలెక్టర్ గారు కూడా ఆయన పండుగలో ఒక 25 లక్షలు ఇస్తా అంటుండు. ఇక చూడు, ఇప్పుడే 75 లక్షలు జమైంది మనకు. ఈ తమ్ముని, నీ పేరేంది? కృష్ణగౌడ్. ఈ తమ్ముంది ఇదే ఊరు, కానీ బయట ఉంటున్నాడు, జర బాగుపడ్డాడు. నా ఊరు పని నడుతుంది కదా, నేను టీవీలో చూసి నేను కూడా ఒక 5,000 రూపాయలు ఇస్తా అని వచ్చిండు. ఒక 5,000 రూపాయల చెక్ ఇప్పుడు మన జేసీ గారికి ఇచ్చిండు. ఆయన కూడా మనకు సన్మానం చేద్దాం. ఈ ప్రకారంగా మంచి తోవ పడితే, మంచి పని చేస్తే చాలా పెద్ద పెద్దోళ్ళు కూడా మన ఎంబడిపడి మనకు సహాయాలు చేస్తారు. ఆ సహాయాన్ని తీసుకోవాలి, ఇంకింత మంచిగా చేసుకుంటూ ముందుకోవాలి. ఈ ప్రకారం మనం చేసుకుందాం. ఇంకెక్కువ టైం ఖరాబ్ చేసుకోకుండా పొద్దునుంచి మీరు కూడా అలసిపోయినారు. మీరు ఇళ్లలో ఉండేవాళ్ళు ఎక్కడ ఉండాలి, ఇల్లు తీసేసుకునే వాళ్ళు నిర్ణయం చేసి అందులో కూడా ఓలకోలు మనం సాయం చేసుకోవాలి. వాళ్ళు ఉంటే జరంత జాగ్రత్త చూసుకోవాలి. నేను గ్రామ పెద్దలకు చెప్పిన, మన ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, మన సర్పంచ్ గారు కావచ్చు, మన వెంకటరెడ్డి గారు కావచ్చు, మన ఎంపీటీసీ గారు కావచ్చు, అందరు కూడా పెద్దలందరూ కూర్చోబెట్టి చెప్పిన, ఎవరిని ఎక్కడెక్కడ చేయాలనో ఏం చేయాలనో వాళ్ళకి ఏర్పాటు కూడా చేయండి.
ఆ ప్రకారం వాళ్ళకి వైపు ఏర్పాటు చేయండి. చేసినట్టయితే మనందరం కూడా చేసుకుందామని చెప్పిన. ఎక్కడ ఉండానో కొద్దిగా ఈ 2 నెలలు 3 నెలలు కష్టపడాలి. ఆ లోపల టకాటక ఇండ్లు కట్టుకొని బ్రహ్మాండంగా కొత్త ఇండ్లలో మంచిగా సంతోషంగా మళ్ళీ పోవాలి. ఆ రోజు మళ్ళీ బ్రహ్మాండంగా దావత్ చేసుకుని సంతోషపడాలి. ఆ ప్రకారం చేసుకుందామని తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు అట్లే కూర్చోండి. మన గ్రామానికి వచ్చి వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కావచ్చు, ఇలా దాదాపు ఒక 7-8 ఎకరాల జాగా వాళ్ళ సొంత జాగా వాళ్ళు ఏం ఆశించకుండా గ్రామం కోసం ఇచ్చిండ్రు. కమిటీ హాల్ కావచ్చు, రోడ్లు వెడల్పు చేయడానికి కావచ్చు. ఆ డాక్టర్ గారు వారు వాళ్ళ తండ్రి హెడ్ మాస్టర్గా ఇటుకేయాల పనిచేసిండు. వాళ్ళంతా కూడా వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళకి మనకు సన్మానం చేసి వాళ్ళకి దండం పెట్టాలి. అది మన ధర్మత. మనకు సాయం చేసినందుకు మీరందరూ అట్లే కూర్చుండి ఒక 5 నిమిషాలు వాళ్ళకి నేను శాలువా కప్పి ఒక దండ వేసి మన తరఫున దండం పెడదాం. వారిని మన అధికారులు పిలుస్తూ ఉంటారు, ఒకరొకరిని పిలుస్తూ ఉంటే వచ్చి ఆ పెద్ద మనుషులందరూ సన్మానం స్వీకరించాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నాను. స్థలదాతలు ఈరోజు 20 గ్రామంలో వారు ఇక్కడ ఉండి హైదరాబాద్లో మిగతా చోట్ల స్థిరపడి వారికి గ్రామానికి సామాజిక అవసరాల కోసం ఇచ్చినటువంటి స్థలదాతలు ఆర్ బలరాం రెడ్డి గారు.